నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. అయితే 3 years అయింది, మ్యారేజ్ అయింది. అయితే హాస్పిటల్కి వెళ్తే మామూలుగా పిల్లల బుట్రస్ మెరుకౌంట్ ప్రాబ్లం అని చెప్పారు. ఎవరికి? మీకా మీ వైఫ్? మా ఆవిడకి అన్నారు. నా దాంట్లో కొంచెం పిల్లల పుట్టే కణాలు తక్కువ అని చెప్పారు. మా అమ్మగారు హెల్త్ బాగాలేదు, నువ్వు రా మాకు, నేను నీకు ఫోన్ చేస్తా, తెల్లారిని బట్టలు తీసుకొని వచ్చేది కానీ నువ్వు అని చెప్పింది. సర్లే అని చెప్పి ఇక నేను తెల్లారిని మళ్ళీ ఆమె వచ్చేసినప్పుడు మొత్తం మనిషి అంతా కళ్ళని గుంజి నిద్ర లేకుండా వీక్గా అవపడ్డది. ఏంది మొత్తం బాడీ అంతా వీక్ అయిపోయి మనిషి అంతా కళ్ళని గుంజి ఏంది ఇలా అయిపోయినావు ఏందని చెప్పి అడిగితే ఏం లేదు, మా అమ్మగారికి బాగానే మంచిగా ఉందన్నారు, ఒక 2 days అయితే డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్పి అన్నారు అని చెప్పింది తను. మీరు వెళ్ళలేదా? మీ అత్తగారికి ఎలా ఉందో చూద్దాం. రామ నన్ను వద్దని చెప్పింది. నైట్ 2 అయినా రావట్లా, అసలు ఎందుకు రావట్లే ఏందని చెప్పి ఒకనాడు ఎందుకని చెప్పి ఫోన్ తీసుకుని చెక్ చేసిన, మొత్తం వాట్సాప్ లో వేరే పర్సన్ తో మాట్లాడినట్టుగా న్యూడ్ ఫోటోలు, పిచ్చి వీడియోలు. ఈ వైఫ్ ఇంకొక అతను కలిపి ఉన్న న్యూడ్ ఫొటోస్ ఉన్నాయా? న్యూడ్ ఫోటోస్ ఉన్నాయి. అబ్బాయితో వీడియో కాల్ మాట్లాడినట్టుగా, ఇది న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడినట్టుగా, అబ్బాయితోని ఫిజికల్ గా రొమాన్స్ గురించి మాట్లాడుతున్నట్టుగా ఎన్ని ఉన్నాయి. అబ్బాయి ఎప్పటి నుండి పరిచయం, ఎలా పరిచయం? అబ్బాయి గత 2-3 years నుంచి పరిచయం అంట. మీ పెళ్లికి ముందు నుంచేనా? పెళ్లికి ముందు నుంచే పరిచయం. నా వల్ల నీకు ఏంటి ప్రాబ్లం, ఏంటి సాటిస్ఫై అవ్వట్లేదా, ఏంటి డబ్బులు తక్కువ అయినాయా ఏంటి అది అంటే, అసలు నాకు నువ్వు అంటే ఇష్టమే లేదని చెప్పింది. తన్నే చేసుకోలేకపోయింది, నిన్నెందుకు చేసుకుంది? ఏమో తన దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పి 2 days తర్వాతకి ఒకరోజు అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎప్పుడు? ఒక 2 days వెళ్ళిపోయింది. అబ్బాయి దగ్గర నుంచి వీడియో కాల్ చేసింది నాకు. అబ్బాయిని ఇట్లా దగ్గర తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నట్టు వీడియో కాల్ చేసింది. మ్యాటర్ అంటే ఏం మ్యాటర్? పిల్లగానే మ్యాటరా? ఇక పిల్లలగానే మ్యాటర్. తన వల్ల ఫిజికల్ గా సాటిస్ఫై అవుతుంది, నా వల్ల కావట్లేని చెప్పేసింది డైరెక్ట్ గా. ఒక మగాడిగా నేను జీర్ణించుకోలేకపోతున్నది. ఇంకా నా విన్నే చాడీలు చెప్పడము అది ఇది అమ్మా న్యూడ్ ఫోటోలు ఉన్నాయంట. ఇంట్లోనే ఉంటాయి కానీ ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా కొన్ని. అలా కదమ్మా, బట్టలు వేసుకుని వీడియో కాల్ మాట్లాడుకోండి, బట్టలు లేకుండా వీడియో కాల్ ఏంటి అసహ్యంగా? బావా మరి నేను ఇట్లా ఫస్ట్ లవ్ చేసిన అబ్బాయి ఉన్నాడు, మరి ఆ అబ్బాయిని ఇష్టపడాలని అనుకుంటున్నా, మరి మన పిల్లలు లేరు కదా, మరి కూడా ఆ కోరిక ఉంటది కదా, మరి నేను ఇట్లా నిర్ణయం తీసుకున్నా, నాకు నువ్వు వద్దా అని చెప్పి. నువ్వు చెప్పేది బూతే గానీ చాలా స్మూత్ గా చెప్తున్నావు. ఓకే గో హెడ్ అన్నాడా? వీడియో కాల్ చేస్తూ అతను ముద్దు పెట్టుకుంటే ఇతనికి లైవ్ చూపెట్టం ఏంటి? ఇదేం విడ్డూరం, ఇదేం? అలాంటివి ఏం చేయలేదు సార్, ఓన్లీ ఆ మనిషితో సంబంధం పెట్టుకున్నావు అంతే. అది కూడా మీ ఆయన పర్మిషన్ తో నువ్వు పెట్టుకోవాలనుకుంటున్నావా, పెట్టేసుకున్నావు ఆల్రెడీ? పర్మిషన్ ఇవ్వకపోయినా పెట్టేసుకుంది. ఇంటిమేషన్ ఇచ్చింది, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అంతే. కొద్దిగా ఇచ్చి ఏం లేదు, ఈ ఒక్క కారణం చూపెట్టి సమాజం యాక్సెప్ట్ చేసేసి నిన్ను దీవించేసి మీ ఇద్దరికి అక్షింతలు వేసేస్తా అనుకున్నావా? అలా కదమ్మా, ఆ అబ్బాయి ఇదే పనా, ఫుల్ టైం జాబ్, నీతో పాటు ఉండి నీ చేత పిల్లలు కంటావా కార్యక్రమం? ఇలా ఉంటుంది కానీ రూమ్ లో అయితే వేరే లెవెల్ అసలుకి. మగజాతిని హరించడానికి వచ్చినట్టున్నారు మీలాంటి వాళ్ళంతా. ఆ పదాలు కూడా ఎంత ఫ్లూయెంట్ గా వాడుతున్నావు, ఏదో పెద్ద అనుభవజ్ఞరాలు. ఇప్పుడు మా బావ అయితే నాకు కావాలి, కంపల్సరీ కావాలా? ఎందుకంటే వాళ్ళ ఆయనలో నచ్చింది ఏంటి, నీలో నచ్చింది ఏంటి? అంటే నేను ఫిజికల్ గా బాగా సాటిస్ఫై చేస్తాను. అది మంచి బ్యాటింగ్ రా మీ అందరూ. నేను చేయడానికి నా తప్పు కాదు. ఇప్పుడు ఒకసారి ఎత్తకపోతే ఓకే, రెండోసారి ఎత్తకపోతే బాగానే ఉంటది. అదే పనిగా పదా చేస్తుంటే ఎత్తకుండా ఉంటారా చెప్పండి మీరు? ఆ ఎత్తటం ఓకే, మీరు వీడియో కాల్ చేసి ఆ అబ్బాయికి లైవ్ చూపెట్టం ఎందుకయ్యా? అంటే నీకు పవర్ ఉందనా?
ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.